నుంచోనే లేదు, నుంచొని పడిపోతా. అది పరిస్థితి. సపోర్ట్ అయితే ఉండాలి, సపోర్ట్ 7 ఉండాలి తోడు. రెగ్యులర్ గా ఉండాలి. మరి ఎట్లా అన్న ఇప్పుడు మరి పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా? మా పేరెంట్స్ ఇద్దరు లేరు, ఎప్పుడు వెళ్ళిపోయారు. మా తమ్ముడే, పేరెంట్స్ కూడా చనిపోయారు. మా తమ్ముడే మొత్తం వాడే పక్కన అన్ని చేస్తున్నాడు. వాడు ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసుకుని నాకు ఈ సేవలు చేస్తున్నాడు. వాడు చాలా మొత్తం తానం పెట్టడం నుంచి మందుల నుంచి అన్ని వాడే చేస్తున్నాడు. వాడికి చాలా రుణపడిగా ఉంటాను నేను. అంటే ఇక తల్లిదండ్రుల ప్లేస్ లో మీ బ్రదర్ ఉండి చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు బ్రదర్ మరి హ్యాండిల్ చేయగలుగుతున్నాడా ఇంట్లోకి మీకు ఇదంతా? ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు నల్లు నుంచి. చూడాలి ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాడు చూడండి. సో వస్తున్న అన్నకి ఏమన్నా మంచి శాలరీ వస్తుంది అంటే లీవ్ పెట్టి 10 రోజులు అయింది కదా, మళ్ళీ వెళ్తే కానీ తెలియదు. మన ఆల్రెడీ నెల అయిపోతుంది కదా, వెళ్తే కానీ తెలియదు ఏంటో. మొత్తానికైతే ఇబ్బంది కాస్త. అంటే ఎందుకంటే మీరు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి మంచి పెద్ద సినిమాలు చేసి ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద యాక్టర్లు రాకపోవడం కొంచెం బాధాకరం. మరి వాళ్ళకి తెలిసి రాలేదా, తెలియక రాలేదా తెలియదు. తెలిసి ఉంటుందనే నా ఫీలింగ్. తెలిస్తే రియాక్ట్ అవుతారు అందరూ, ఏదో విధంగా రియాక్ట్ అయ్యేవారు.